తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది అనే దాని మీద ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అంటే కేంద్ర సహకారం కావాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో మోడీ అంటే బీజేపీ కూడా ఒక అధికారంలోకి వస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము అనే దాన్ని చంద్రబాబు నాయుడు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో బీజేపీకి తర్వాత టీడీపీకి మధ్యవర్తిగా జనసేన ఉంది. కాబట్టి జనసేనకిను బీజేపీకి ఏదైనా సరే అంటే బీజేపీకి అటు ఓటు బ్యాంకు లేకపోయినా ఇదంతా కూడా భవిష్యత్తులో గెలిచిన తెలుగుదేశం గెలిచిన తర్వాత గెలిచినా ఓడినా కూడా ఈ మొత్తం కూడా కేంద్ర సహకారం కావాలి. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాకు ఒక క్లారిటీ ఉంది. కాబట్టే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనే దాన్ని చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని మీద వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా మాకైతే ఒక క్లారిటీ ఉందంటూ తెలుగుదేశం నేతలకి శ్రేణులకి అయితే ఒక సూచన అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో అంటే ఇదంతా కూడా బీజేపీకి జనసేనకి పొత్తులో సీట్లు ఇవ్వటానికి గల కారణాలేంటి, ఇదంతా దాని మీద ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని అయితే చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. దాన్నే మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కిపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్నీ అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క, ఇంకొక పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని ఆయన రెచ్చగొట్టడం, బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇన్నేనా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం. కాబట్టి నేను కూడా అన్నీ నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.